కేసీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా కుట్ర జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। కేసీఆర్ కాలంలో ఎండల్లేవా పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందల హరీష్ రావు। ఎస్సీ వర్గీకరణ ద్వారానే ప్రభుత్వ ఫలితాలను చేపట్టాలి ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శాంతిసాగర్। 14న కాకినాడలో జనసేన ఆవిర్భావ మహాసభలు। వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా మొగ్గలునే తెంచేయాలనే కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు। బలహీన వర్గాలకు రిజర్వేషన్ వస్తే అధికారంలో వాటా అడుగుతారని భావించి భాజపాలో కులగణన లెక్క తప్పని తొండి వాదన చేస్తున్నాయని ఆరోపించారు। తెలంగాణలో కులగణనకు పునాదిరాయి పడితే పూరిట్లోనే గొంతు నొక్కాలని కొందరు కుట్ర చేస్తున్నారన్నారు। దీన్ని తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు। 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని సీఎం ప్రకటించారు। బీసీల లెక్క పక్కాగా తేలి చదువులు ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది కేంద్రం మెడపై కత్తిలా వేలాడుతుందని అడ్డుకుంటున్నారని అన్నారు। నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ 8వ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి మహాసభల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు। రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు। జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు। కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా। వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిలువ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు। నేనున్నదే ఈ ప్రజల కోసం, నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। కానీ దురదృష్టం, వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు, నివాళులు అర్పించలేదు। అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన, వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించారో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా। అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలె నరేంద్ర గారు అంటే చాలామంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు। తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు। వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలె నరేంద్ర గారిని చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలె నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలె నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని ఖతం చేసిన కథ
ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నరేంద్ర గారి పోరాటం, నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే, జోలె పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా? ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ అయినాడు నేను ఓటేసిన. ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయంట. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా? ఎండలు ముందు పుట్టినాయా? రేవంత్ ముందు పుట్టిందా అని ఎదవ చేశారు. ఇదిలా కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువని మండిపడ్డారు. ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయింది. దేవాదులలో కావాల్సిన నీళ్లన్నీ పోయినాయి. మోటార్ ఆన్ చేయలేదు. వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలు పంట ఎండిపోతున్నది. 7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజుల మోటార్లు ఆన్ చేయలేదు. నీళ్లన్నీ కిందకు పోయినాయి. కేసీఆర్ హయాంలో నీళ్లు రాగానే మోటార్ వేసేవారు. కాంగ్రెస్ సర్కారు కమిషన్ కుదరక 7 కోట్ల బిల్లు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో ఎండాకాలం చెరువులు, మత్తళ్లు, కాలువలు నీళ్లతో కలకలలాడేవి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ వైఫల్యం. బెలగా మాట్లాడి తప్పించుకోలేరు అంటూ నిప్పులు చెరిగారు. మాట్లాడారు, నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, బాడీ షేమింగ్, దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు. మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిందని చెప్పింది కదా. ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడాడు. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000, 3,000 కోట్లు మీరు ఇస్తే
1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదరచాలి. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గాంకారపు శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శాంతిసాగర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానిక ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద సోంపల్లి అన్వేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు మొదటి రోజున చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంకారపు శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు సాగర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మీద అలాగే ఎస్సీ వర్గీకరణ కోరే దళిత కులాల మీద మరో కుట్ర జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఈ నెల 10 నుండి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుతున్నట్లు, ఈ నెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3, 17న హాస్టల్ వార్డెన్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ఫలితాలు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే అర్ధగంట లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క వార్త విని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది, మేము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతాము, అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడదామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంతోషించినాం. చేస్తాడు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ చేస్తాడు కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం. మాకు ఉద్యమ విరమము కొంచెం సమయం దొరుకుతుంది కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి చేస్తుండు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడతాడు. ఒక టీచర్ పోస్టు చేపట్టడం వల్ల దాదాపుగా మేము చాలా ఉద్యోగాలు మా ఎస్సీ మాదిగలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మొన్నటికి మందకృష్ణ మాధవ్ గారు 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తాను, మరి తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క మందకృష్ణ మాధవ్ గారు 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకున్న వెంటనే ఎస్సీ వర్గీకరణను షమీమ్ అఖ్తర్ కమిటీ ఈ యొక్క ప్రారంభించడం జరిగింది. కమిటీని ప్రారంభించింది. కానీ ఈ యొక్క కమిటీ ఎస్సీలకు, మాదిగలకు 9%, మాలలకు 5% ఈ యొక్క రిజర్వేషన్లను చేయడం జరిగింది. మరి అది జనాభా నిష్పత్తి ప్రకారంగా 32 లక్షలు మాలలు, 62 లక్షల పైచీలకు మాదిగలు ఉండడం జరిగింది. మరి మాకు 11% రిజర్వేషన్లు రావాలి, వాళ్ళకి 5% వచ్చిందంటే అది సబాబు కాదని చెప్పి మందకృష్ణ మాధవ్ గారు వారిని తిరస్కరించాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దాలి, ఏబిసిడి వర్గీకరణను చేయాలి, ఏబిసిడీలుగానే వాళ్ళు గుర్తిస్తాను,
మరి ఎస్సీ వర్గీకరణ అంటే ఏబీసీ కాదు, ఏబిసిడీలుగా గుర్తించాలి. కొన్ని కులాలను వేరే కులాల డి గ్రూపులు వేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మీ వర్గీకరణ చేస్తాం, మీ యొక్క ఏమన్నా లోపాలు ఉంటే సరిచేస్తామని చెప్పి అని ఇప్పుడు చేయకుండా వాటిని అలాగనే ఉంచి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒక ఉద్యోగ నియామకాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మసార్ మండల కేంద్రంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో మేము ఒక టెంట్ చేసి దీక్షలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ యొక్క ఉద్యోగ నియామకాలు వెంటనే నిలిపివేసి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే మాత్రం గౌరవశ్రీ లేని పక్షంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జరగబోయే పరిణామాలకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలే గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలే గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఫలితాలను వెంటనే ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మహిళలను పార్టీ ఆవిర్భావ మహాసభలకు ఆహ్వానించే కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను కాకినాడలో పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరపున ఇంటింటికి వెళ్లి ఆడపడుచులకు బొట్టు పెట్టి ఆహ్వానించాలని సూచించారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ వీపు ఓడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి పదాల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ మహాసభలు జరగనున్నాయి. ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే, తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ కూడా సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మేము తిరుగు ప్రయాణంలో ఎక్కడ కూడా భోజనం విషయంలో అసౌకర్యం కలగకుండా అక్కడక్కడే ఫ్రెష్గా వండి పెట్టి ఈ 4 ప్రధాన రహదారుల్లో వేల సంఖ్యలో అందరూ కూడా అందించడానికి మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే, వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి. మనకి ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి మజ్జిగ, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా పుచ్చకాయలు నానాజీ గారు గుర్తు చేశారు. కడప నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు మా నాయకులు. సో ఇక్కడ కూడా స్థానికంగా నానాజీ గారి ఆధ్వర్యంలో పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఎవరైతే తోపుడు బండ్లు వాళ్ళు ఉన్నారో పాపం ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ రోజు ఒక చక్కగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నాం. సో ఈ కాకినాడ మరియు పిఠాపురంలో ఉన్న తోపుడు బండ్ల వాళ్ళందరినీ కూడా ఆ రోజు సభా ప్రాంగణం దగ్గర వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం కల్పించి ఉచితంగానే ఇవన్నీ మేము ఉచితంగానే ఇస్తాం. కాకపోతే వాళ్ళకి ఆ రోజు ఉపాధి కలిగించే విధంగా వాళ్ళు కూడా ఒక గౌరవం తగ్గే విధంగా ఈ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబోతున్నాం. సో ఈ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక కొత్త ఉత్తేజంతో, ఒక అద్భుతమైన నాయకత్వం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం జనసేన పార్టీని. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరికీ గతంలో వచ్చి ఉండవు. నిజంగా గర్వపడుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ అందరూ కూడా సహకారం ఎంతో అవసరం. మీడియా మిత్రులందరూ కూడా కలిసి రావాలి, ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో రావాలి. మీరు వచ్చిన రూట్ కానివ్వండి, మీ పార్కింగ్ విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్లాన్ అనేది మేము తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం. డెఫినెట్గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా, ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు, పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది. నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. పార్టీ పరంగా కూడా మేము దాదాపు 50 నుంచి 75 సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మేము కూడా ఒక బాధ్యతగా
మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ఒక నెట్వర్క్ 75 సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు. బందోబస్తు విషయంలో కానివ్వండి, సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళ ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటారు. లాస్ట్లో చూస్తారు మీరు. మొత్తం ఓవరాల్గా సభకి ఎంతమంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రెండవది ఎమ్మెల్సీ వర్మకు రాకపోవడం మీరు ఎవరు చూస్తున్నారు? ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురంలో చేస్తే బాగుంటుంది, మన అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు, ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు, మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు, ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి, అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా కుట్ర జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కాలంలో ఎండల్లేవా, పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందల హరీష్ రావు. ఎస్సీ వర్గీకరణ ద్వారానే ప్రభుత్వ ఫలితాలను చేపట్టాలి, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శాంతిసాగర్. 14న కాకినాడలో జనసేన ఆవిర్భావ మహాసభలు.